సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గంపా శ్రీనివాస్, ఐతా రత్నాకర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తణుకు ఆంజనేయులు, జిల్లా వ్యవస్థాపక కన్వీనర్ మంచాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్, సీనియర్ నాయకులు తడకా లింగమూర్తిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో ముగ్గురు పోటీ చేస్తున్నారని, ఈ నెల 17వ తారీఖున ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని అమరవాది లక్ష్మీనారాయణకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా అందరిని కోరుకుంటూ అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వంలోనే ఆర్యవైశ్యులకు మేలు జరుగుతుందన్నారు. ఆర్యవైశ్యుల ఐక్యతను చాటడానికి, సమాజ అభివృద్ధికి తన గెలుపు అవసరమని, గత ప్రభుత్వం ఉప్పల్ బగాయత్లో ఆర్యవైశ్యులకు కేటాయించిన స్థలం కోసం వారు చేసిన కృషి మరవలేనిదన్నారు. తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లో ఆర్యవైశ్య భవనాలు నిర్మించడంతో పాటు పేద ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తూ సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న అమరవాది లక్ష్మీనారాయణకు అండగా ఉండి తన గెలుపులో మనమంతా భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు. అనుభవం లేని వారి మాటలు పట్టుకొని ఓటును వృధా చేసుకోవద్దని, ఖచ్చితంగా అమరవాది లక్ష్మీనారాయణకు అందరూ ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల నవీన్ కుమార్, ఐతా పురుషోత్తం, పుల్లూరి శివకుమార్, గంప కృష్ణమూర్తి, పోకల రాజేశం, బుద్ధ సత్యం, జూలూరి రంగయ్య, జగ్గయ్య గారి శేఖర్, గంగిశెట్టి వెంకటేశం, హరికిరణ్, వంగపల్లి శ్రీనివాస్, గంప కృష్ణ, సదానందం, తేరాల మారుతి, ఉప్పల పాండురంగం, రాజేశం, శివ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో S4 హోటల్ నందు సిద్దిపేట జిల్లా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, మన తణుకు అంజనేయ గారు అధ్యక్షతన మన రాష్ట్ర నాయకులు గంప శ్రీనారాయణ గారు, రత్నాకర్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అందరం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మన వారం కింద 5 రోజుల కింద అక్కడ మీటింగ్ పెట్టాము. స్టేట్ కౌన్సిల్ మెంబర్ అన్ని జిల్లాల గురించి వచ్చారు. అన్న నేను ఉండను, అటు ఇటు ఉంటే అన్ని జిల్లాల వాళ్ళు కూడా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ అన్నగా మీరే ఉండాలి, ఉంటేనే ఇది అవుతుంది, లేకపోతే అతుకుల పెంక అవుతుంది, ఎవరు వచ్చినా ఆ పనులు కావు, మీరు ఉంటేనే అవుతుంది, మేమంతా మీకు గట్టిగా ఉండి మీకు చేస్తామంటే 2 గంటలు సతాయించిండు ఉండనని. అయినా కానీ మీరు ఉంటేనే మేము ఇక్కడికి చదువుతాము, మీకు వాగ్దానం ఇస్తామే వెళ్తామంటే అప్పుడు సరే మేము సరే అని ఒప్పుకోవడం అయింది. అన్ని జిల్లాల వాళ్ళు కూడా ప్రెసిడెంట్లు కానీ, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ అందరూ పాల్గొన్నారు. అన్నగారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల సందర్భంగా S4లో మా కౌన్సిల్ సభ్యులు, మా జిల్లా పెద్దలు, రాష్ట్ర నాయకులు సమక్షంలో సమావేశమై మొత్తం మూకుమ్మడిగా 31 ఓట్లు అమరావతి గారికి వేస్తామని తీర్మానించుకోవడం జరిగింది. అలాగే ఎంతమంది చెప్పినా ఈ ప్రభావాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ వేస్తారు అని ఆశిస్తూ, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా ఆలోచిస్తే కూడా మనకు విడిపోయినప్పుడు ఎంత వస్తున్నది, ఇవాళ ఎంత వస్తున్నది. మన దగ్గర 1,75,00,000 మనం విడిపోయినప్పుడు ఉండే, ఇవాళ 4 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. ఉప్పల్ బగాయత్లో పేరుకి అనౌన్స్మెంట్ చేసిన కానీ రిజిస్ట్రేషన్ కాలే, చాలా దాని బాగా తిప్పలైంది. అమరావతి గారు కష్టపడి తిరిగి 2 సంవత్సరాలు తిరిగి పోరాటం చేసి మన హైదరాబాద్ చేసుకోవడం, ఇప్పుడు దానిలో కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన అమరావతి గారికి ఉన్నది. అన్ని దృష్టిలో గతంలో జరిగిన అనుభవాన్ని బట్టి ఒక్కొక్కసారి సమస్య ఆంధ్రలో వస్తే కూడా అమరావతి గారు వెళ్ళి పరిష్కరించే పరిస్థితి వచ్చింది. అంటే మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, మన రాష్ట్రం యొక్క నాయకత్వం కానీ ఎట్లా ఉంటే మనం ఇంకొకటి పోయి. సిద్దిపేట జిల్లా ఆదివాసులు మొత్తం కూడి, స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ మొత్తం కూడి రేపు జరగబోయే 17వ తారీఖు నాడు ఎన్నికల్లో మా అమరవాది లక్ష్మీనారాయణ గారిని ఏకగ్రీవంగా మేము సారి సపోర్ట్ చేస్తున్నాం. ఆదివాసులు బాగుపడాలన్నా, తెలంగాణ బాగుపడాలన్నా అమరవాది లక్ష్మీనారాయణ గారితో జరుగుతున్నది. ఈ ప్రతిపక్ష ఓటు చేసేది ఎవరికి ఓటు హక్కు లేదు, ఏం లేదు, ఉత్త డంబాలు కొట్టుకోవడం తప్ప వేరే ముచ్చట్లేదు. కాబట్టి వాటి ఎవరికి 10% అవకాశాలు లేవు. 100% కూడా అమరవాది లక్ష్మీనారాయణ గెలిపిస్తాం. తెలంగాణ రాబోయే తెలంగాణకు ఆయనే అమరవాది లక్ష్మీనారాయణ. తెలంగాణ బాగుపడాలన్నా ఏం చేయాలన్నా అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వం వహిస్తాం. మేము సిద్దిపేట జిల్లా నుంచి 31 కౌన్సిల్ మెంబర్లు మొత్తం కూడా అమరవాది లక్ష్మీనారాయణకే సపోర్ట్ చేస్తాం. జై వాసవి, జై రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల సందర్భంగా మరి పోటీ చేస్తున్నటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు తణుకు అంజనేయులు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం S4 హోటల్ నందు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏకగ్రీవంగా కూడా వారికి మద్దతుగా మరి తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. సిద్దిపేటలో 31 ఓట్లు స్టేట్ కౌన్సిల్ సభ్యులు మొత్తం మంది ఉన్నారు. ఈ 31 ఓట్లు కూడా అమరావతి లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా
మరి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మరి సిద్దిపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. చేర్యాల, ఉస్నాబాద్, అదేవిధంగా జగదేవ్పూర్, గజ్వేల్ మరియు ములుగు, మన కుట్నూర్పల్లె స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి గతంలో వారు చేసినటువంటి సేవలకు అమరవాది లక్ష్మీనారాయణ గారు మహాసభకు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితిలో మరి ఉప్పల్ బగాయత్లో ఏదైతే గత ప్రభుత్వం